నేను మూల మూల వాక్యాంశముగా సామెతలు సామ్స్ కీర్తనలు 145వ అధ్యాయము 18, 19 చదువుకుందాము. తర్వాత సామ్స్ 91 గురించి కూడా మెడిటేట్ చూద్దాము. సామ్స్ చాప్టర్ 145 వర్స్ 18 and 19. తనకు మొర్రపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఇంగ్లీష్ లో, ద లార్డ్ ఈజ్ నియర్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్, టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ ఇన్ ట్రూత్. హీ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ దోస్ హూ ఫియర్ హిమ్. హీ హియర్స్ దేర్ క్రై అండ్ సేవ్స్ దెమ్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని ఇక్కడ చేర్చి అయ్యా మీ యొక్క నామమును మేము ఉచ్చరిస్తూ ఉండగా మా యొక్క పాపను క్షమించండి తండ్రి. ప్రభా, మా నోట మీ మాటను ఉంచండి తండ్రి. మీ మాటలు వినాలని మేము ఇక్కడ చేరి ఉన్నాము అయ్యా. మమ్మల్ని మరుగుపరిచి మీరే మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడువు, జీవం గల దేవుడువు. మీ మాట నాయన నిత్య జీవపు మూట అయ్యా. మాకు మీ మాటలు కావాలి, మీ నిత్య జీవము మాకు కావాలి, మీరు మాకు కావాలి. మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండలాగా సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని కృపను బట్టి ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గురించి, ఆ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఏ విధంగా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు, ఏ విధంగా మనల్ని మన యొక్క బంధకాల నుంచి, పాపాల నుంచి ఆ దేవుడు ఏ విధంగా మనల్ని విమోచిస్తాడు అనేది మనం కొంచెం త్వరగా చూద్దాము. సో దేవుని గురించి అని ఒకసారి ఆలోచించినప్పుడు దేర్ ఆర్ టూ వర్డ్స్, ట్రాన్సెండ్ అండ్ ఎమినెన్స్ అనే పదాలు నాకు గుర్తొచ్చినాయి అనమాట. ట్రాన్సెండ్ అంటే ఎవరు ఏ విధంగా ఒక వస్తువుని కానీ, ఒక పర్టికులర్ పదార్థాన్ని కానీ దీన్ని ఒక దాంట్లో పెట్టలేరు అనమాట. అది బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ కంపారిజన్. దాన్ని ఈ సృష్టితో పోల్చడానికి కూడా లేదు. ఇప్పుడు సృష్టి కంటే బయట అది ఉండేదిగా ఉంది ట్రాన్సెండ్ అనేది. సో ట్రాన్సెండ్ అనేది అది సృష్టి బయట కూడా ఉండగలదు, క్రియేషన్కి బయట కూడా ఉండగలదు అనమాట. అది ఈ క్రియేషన్ 13.4 బిలియన్ ఇయర్స్ ఆఫ్ దిస్ క్రియేషన్ లో కూడా అది ఉండలేదు, అంతకంటే పెద్దది అనమాట. సో ఎనార్మస్, ఎవ్వరు ఊహించలేనటువంటి, అనిర్వచనీయమైనటువంటి ఒక 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 వస్తువు లాంటిది, ఒక పదార్థం లాంటిది. తర్వాత ఎమినెంట్ అనేది కూడా అది అంత పెద్ద పదార్థము ఒక చిన్న వ్యక్తిగా, వారు ఒక చిన్న థింగ్గా మన మధ్యకి వచ్చి ఉండటం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం సూర్యుని కనుక చూస్తే సూర్యుడు భూమి కంటే చాలా పెద్దవాడు. సో ఆ సూర్యుడు భూమితో కంపారిజేషన్ చేస్తే 1 మిలియన్ టైమ్స్ పెద్దవాడు అనమాట సూర్యుడు. సో అటువంటి సూర్యుడు అంత దూరం నుంచి మనకు కనబడతా, అంత పెద్దదిగా ఉంటా, తన యొక్క వెలుగు అనేది మనకి తగిలినప్పుడు మనం ఆ వెలుగుని అది అనుభూతి కలిగి ఉంటది, స్పర్శ కలిగి ఉంటది. సో అట్లాగే దేవుడు కూడా, ఆయన ఈ యొక్క సృష్టిలో మనం పెట్టలేము, లేకపోతే ఆయన్ని ఒక దాంట్లో ఆయన్ని పెట్టేసి మనం ఇదే అని మనం అనుకోలేము. తర్వాత ఆయన్ని ఒక చోట కూర్చోబెట్టి ఒక బాక్స్ లో పెట్టేసి ఇంతవరకే దేవుడు అంటే అని మనం గిరిగీసి కూర్చోబెట్టలేము. లేకపోతే ఆ దేవుణ్ణి మనం మన ఆయన్ని వివరించటం మన తరము కాదనమాట. తర్వాత ఆయన మనం ఫీల్ అవ్వగలం, ఆయన ఎక్కడో దూరంగా ఉన్నా కానీ ఆయన మన మధ్యకి రాగలిగి ఆయన్ని మనం ఫీల్ అవ్వగలం. సో ఆ దేవుని గురించి మనం ఒకసారి చూద్దాము. సో బైబిల్లో యాకోబు, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపీరింగ్ టు యాకోబు. సో ఒకసారి జెనిసిస్ చాప్టర్ 48, హౌ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ రిడీమ్డ్ జాకబ్ అనేది చూద్దాము. జెనిసిస్ 48:16. సో ఇక్కడ యాకోబు తన కుమారుడైన యోసేపు పిల్లలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? 15వ వచనంలో, అతడు యోసేపును దీవించి
అతడంటే యాకోబు. యాకోబు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. 16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఏమని అంటున్నాడంటే, ఎవరైతే అబ్రహాము, ఇస్సాకు దేవుడో, తర్వాత నన్ను మొదటగా పుట్టించి నన్ను ఇప్పటి వరకు నడిపించిన ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ దేవుడు. తర్వాత ఇంకా 16లో అనగా అని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడనమాట. అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులకును, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పాను. సో ఆ దూత ఈ విధంగా యాకోబుతోటి చెప్పాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను అని. సో ఆ దూత, ఆ దేవుడు ఇప్పుడు యేసేపు పిల్లలను కూడా దీవించును గాక అని యాకోబు వారి పిల్లలు మనవళ్లకు ఆశీర్వాదం అందిస్తా ఉన్నాడు అనమాట. సో ఇంకా అక్కడ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ కనుక చూస్తే జెనిసిస్ 32లో ఉంటది. ఆ దూత ఎవరు? ఆ దూత ఏ విధంగా యాకోబు తోటి పోరాడి ఆ యాకోబుని ఆశీర్వదించి యాకోబులో ఉన్న భయాన్ని అంతా తీసివేస్తున్నాడు. ఆ దూత గురించి చూద్దాము. జెనిసిస్ ఆదికాండం 32వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాము. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. యాకోబు ఇక్కడ మిక్కిలి భయపడ్డాడంట. ఇంకొక చోట యాకోబు మరణకరమైన భయం కలిగిందంట. మిక్కిలి భయమే కాదు, అది మరణకరమైన భయం కలిగిందంట. ఏశావు వచ్చి తనను, తన పిల్లలను, తన యొక్క తను సంపాదించిన మొత్తాన్ని నాశనం చేస్తాడు, అన్నిటిని చంపేస్తాడు అన్న భయము యాకోబులో కలిగింది. కలిగి వాళ్ళందరినీ గుంపులు గుంపులుగా పంపించేసి తన ఒక్కడే బేతేలు దగ్గర ఉన్నప్పుడు దేవుడు, నరస్వరూపిగా దేవుడు యాకోబు తోటి వచ్చి యాకోబు అతన్ని పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు గట్టిగా దేవుణ్ణి పట్టుకుంటాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య పినుగులాట జరిగిద్ది. ఎందుకంటే ఆ మార్నింగ్ అవుతుంది, ఇంకా దేవుడు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నప్పుడు యాకోబు వదిలిపెట్టాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, ఎందుకంటే మా అన్న నన్ను చంపేస్తాడు, నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు లేరు. యాకోబుకు అర్థమైంది, ఈయన వచ్చిన అతను మామూలు వ్యక్తి కాదు, ఇతను దేవదేవుడే, నరస్వరూపిగా దేవుడు వచ్చాడు అని. సో ఇక్కడ 11వ 9లో చూద్దాము, 9 నుంచి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నేను ఇప్పుడు దాకా నా సొంత తెలివితేటలతోనే నేను ఇక్కడ దాకా లాక్కొని వచ్చాను. ఇప్పుడు దాకా నేను లాభాన్ని కూడా నేను బురిడి కొట్టించి మరీ ఆ యొక్క ఆస్తిపాస్తులు సంపాదించాను, ఇదంతా నేనే చేశాను అని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నేను 2 గుంపులు అయితేని అంటే ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఇంకా అందరినీ పంపించేసాను, నేను ఒక్కడినే అయిపోయాను. నేను ఒక్కడినే ఒకటి, వాళ్ళందరూ ఒకటి అయిపోయాను. నేను ఒక్కడినే నా దగ్గర ఎలాంటి శక్తి ఏమీ లేదు నా దగ్గర. 11లో నా సహోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. తర్వాత దేవునికి గుర్తు చేస్తున్నాడు 12వ వచనంలో, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొకటి వలన లెక్కింపులేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయదనని నాతో సెలవిచ్చితివే అని దేవునికి అబ్రహాముతో చేసిన నిబంధన గుర్తు చేస్తా ఉన్నాడు. సో అప్పుడు దేవుడు నరరూపిగా వచ్చి యాకోబుతోటి యాకోబుని ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాము. 26 వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమని అతడు, ఎవరైతే నరస్వరూపిగా వచ్చాడో అతన్ని అన్నప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను అనెను. యాకోబు దేవునితోటి నీ పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. 28 అప్పుడు ఆయన అంటే ఆ ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూత ఏమంటున్నాడంటే, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు.
ఆ 29 అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుము. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు అనుకుంటున్నాడు 30 వచనంలో, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలంలో పెనుయేలని పేరు పెట్టాను. సో ఇక్కడ నరస్వరూపిగానే దేవుడు వచ్చాడు. ఇక్కడ క్లియర్ గా యాకోబు పోరాడిన అతను చెప్తున్నాడు క్లియర్ గా, నేను చూచింది దేవుడినే, నేను ఆయన్ను ముఖాముఖిగా చూచాను. ఈ ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అంటే తండ్రి అయిన దేవుడే, మన యేసుక్రీస్తుగా నరరూపిగా వచ్చి అక్కడ ఆ, యాకోబుని ఆశీర్వదించినట్టు చూస్తా ఉన్నాము. తర్వాత ఇంకో వేరే చోట, ఇంకా చాలా చోట్ల ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అనేది వినబడతా ఉంటది. ఈ ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అనేది ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. రెగ్యులర్ ఏంజల్స్ ఏంటంటే మనం నమస్కారం చేసినప్పుడు, సాష్టాంగ పడినప్పుడు ఆ ఏంజల్స్ ఏం చెప్తాంటే, రెగ్యులర్ ఏంజల్స్, నువ్వు నాకు సాష్టాంగ పడద్దు, నాకు మీరు ప్రణమిల్లొద్దు, దేవదేవునికి మీరు ప్రణమిల్లాలని ఆ, ఆ, మిగతా ఏంజల్స్ చెప్తా ఉంటాయి. మనం ఎక్కడ చూస్తా ఉన్నాం అది? ఆ, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది. యోహాను పద్మసులో ఉన్నప్పుడు ఒక దూత ఆ పరలోకంలో ఫ్యూచర్ లో జరగబోయే సంగతులన్నీ చూపిస్తా ఉన్నప్పుడు 22వ అధ్యాయంలో ప్రత్యేకంగా అక్కడ ఆ, ఆ, జాను అక్కడ సాష్టాంగ పడినప్పుడు ఆ దూత, నాకు నాకు సాష్టాంగ పడద్దు, నువ్వు ఆ దేవుడికే, ఆ దేవదేవునికే సాష్టాంగ పడాలని క్లియర్ గా చెప్తా ఉంది. కానీ ఇక్కడ జాషువా దగ్గర చూసినప్పుడు ఆ కత్తి దూసిన వ్యక్తిగా ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అక్కడ ది ఆర్మీ ఆఫ్ ద లార్డ్ గా వస్తాడు. జాషువా 5వ అధ్యాయము 13 నుంచి 15 దాకా చూద్దాము. యెహోషువ 5వ అధ్యాయము 13 and 15. యెహోషువ ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనిన్న ఒక్కడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడుగుగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఇక్కడ మనం చూస్తే ఈ దూత వచ్చినప్పుడు క్లియర్ గా దూత గైడెన్స్ ఇస్తున్నారు అనమాట. మీరు నీ దగ్గర ఉన్నటువంటి పాదరక్షకులను తీసివేయి, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము. తర్వాత మనం మోజస్ బర్నింగ్ బుష్ దగ్గర కూడా చూస్తా ఉంటాం. అక్కడ కూడా ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ ఇన్ ద బర్నింగ్ బుష్ అని చూస్తా ఉన్నాం. అది ఎక్సడస్ 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. ఒకసారి తిప్పుదాం. ఎక్సడస్ 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. అందుకు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. సో ఇక్కడ దేవుడు ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గా, యెహోవా దూతగా ఆయనే మోషాతోటి మాట్లాడటానికి వచ్చాడనమాట. ఎందుకు వచ్చాడంటే, ఇశ్రాయేలీలందరూ మొర పెడతా ఉన్నారు. ఐగుప్తు ఫరో గాని వాళ్ళందరూ ఇశ్రాయేలీని ఎంత వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. ఆ మొర, వారి ప్రార్థన అంతా దేవునికి చేరిందనమాట. ఆయన అబ్రహాముకి చేసిన నిబంధనను గుర్తు చేసుకొని వీళ్ళని విడిపించడానికి, వారి యొక్క బాధల నుంచి దేవుడు వారిని విడిపించడానికని
మోషే తోటి మాట్లాడటానికి దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, మోషేని ప్రిపేర్ చేయడానికి. సో దేవుడు మన యొక్క ఆ ఆ భయంకరమైన భయము నుంచి దేవుడు కాపాడే దేవుడిగా మనం చూసాము. యాకోబు జీవితంలో మరణకరమైన భయము, ఆ బాధ నుంచి దేవుడు ఆ యాకోబుని ఆశీర్వదించినట్టుగా చూసాము. తర్వాత ఎరుకో సమయంలో జాషువా తోటి ఆర్మీ ఆఫ్ లార్డ్ గా, కమాండర్ ఇన్ చీఫ్ గా, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ పేర్ టు జాషువా. తర్వాత ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయో మనకందరికి తెలుసు. తర్వాత ఇక్కడ బర్నింగ్ బుష్ గా ఎప్పుడైతే ఇశ్రాయేలీలందరూ వాళ్ళు ఏడ్చి వారి యొక్క ప్రార్థన దేవుడికి వినిపించారో, అప్పుడు దేవుడు మోషాని బలపరుస్తూ వారిని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తాడు కదా. సో ఆ విషయంలోనూ మనకి ఎప్పుడు ఎలాంటి ఈ జరిగినా గానీ మనం గనక ఆయన నిజమైన దేవుణ్ణి మనం ఆ అడిగితే దేవుడు మన మొరను ఆలకించి మన ప్రార్థనలను అంగీకరించి వాటికి జవాబిచ్చే దేవుడిగా చూస్తా ఉన్నాము. తర్వాత ఇక్కడ హాగర్ విషయంలో కూడా ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఏ విధంగా హాగర్ని ఆశీర్వదించింది కూడా మనం చూద్దాము. జెనిసిస్ 16th చాప్టర్, ఆది కాండము 16వ అధ్యాయము 7లో చూద్దాము. ఏ విధంగా హాగరు నువ్వు చూచుచున్న దేవుడివి అని ఆ యొక్క దూతతోటి అంటదనమాట. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనము. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెలుచున్నావు అని అడిగినందున అది ఆ యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుము అని దానితో చెప్పెను. 10. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదువు. అందుకు 13వ వచనంలో అది అంటే హాగరు ఏమంటుందంటే, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. సో ఇక్కడ యెహోవా దూతగా వచ్చి ఆ దేవదేవుడే మాట్లాడుతా ఉంటున్నాడు ఇక్కడ హాగర్ తోటి ఏమని అంటే, నేను ఆమెను కనుగొని మరీ వచ్చాడంట. ఎందుకనంటే ఆమె ఎవరు లేరు. అబ్రహాము ఆ హాగర్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆమె అరణ్యంలో ఎడారిలో తిరుగుతా ఉంటది. తర్వాత తన యొక్క ప్రెగ్నెంట్ కూడా. అప్పుడు తన యొక్క బాధను, నాకు ఎవ్వరు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకంటూ ఎవ్వరు లేరు, నేను ఏకాకినైపోయానని ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు ఆమె మొరని విని ఆమెను కనుగొని, ఆమె ఎక్కడుందో కూడా కనుగొని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. దేవుడు కూడా మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు అనుకుంటాం, మనకొచ్చే బాధలు, మనకొచ్చే కష్టాలు, మనకి కొన్ని చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. సో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఆయన మన యొక్క ద్రాస్య శృంఖలాలను యొక్క పాపము నుంచి, భయంకరమైన బాండేజ్ పాపం అనేది, ఆ పాపము నుంచి, మరణకరమైన పాపము నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ హాగర్ తోటి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగనని దానితో చెప్పిననుంది. సో దేవుడు ఆమెని కలుసుకోవటమే కాదు, తనని అడిగిన దానికంటేను, ఊహించు దానికంటేను అత్యధికముగా ఇచ్చిన దేవుడు అనమాట. యాకోబు జీవితంలోను, మనం ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన దాంట్లోను, తర్వాత హాగర్ జీవితంలో కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంకొకటి, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపీర్డ్ ఇన్ ద డానియల్ టైం. డానియల్ 3వ అధ్యాయము 25 నుంచి 30 దాకా మనం కనుక చూస్తే, నెబుకద్నెజరు చూస్తాడనమాట. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క విగ్రహానికి, నెబుకద్నెజరు విగ్రహానికి మేము ఇది మేము నమస్కరింపమని చెప్తారో, అప్పుడు నెబుకద్నెజరు ఆ యొక్క ఫేరీ ఫర్నెన్స్ ని 7 times ఉన్నదానికంటే 7 ఇంతలు దాన్ని పెంచి దాని వేడిని చేసినప్పుడు
నెబుకద్నెజరు చూస్తాడనమాట. దాంట్లో వీళ్ళని షడ్రక్ మెషక్ అబేద్నెగోని పడవేసినప్పుడు ఆయన 4వ వ్యక్తిని చూస్తాడు. సో చాలా మంది థియోలాజియన్స్, అనేక మంది స్కాలర్స్, థియోలాజికల్ స్కాలర్స్, డాక్ట్రిన్స్ బాగా చదివిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ 4వ వ్యక్తి యేసుక్రీస్తు అనేకమైన సార్లు మనకి పాత నిబంధనలో కనబడుచు ఉన్నాడు. ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూతగా ఆయన కనబడుచు ఉన్నాడు. ఆర్మీ ఆఫ్ గాడ్ గా, ఆర్మీ ఆఫ్ ద లార్డ్ గా ఆయన మనకి కనబడుచు ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడు, ఆ యొక్క త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఆ యొక్క కుమారుడైన దేవుడు, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు, ఆయన ఒక రూపంలో వచ్చి మనకు కనబడతా ఉంటూ ఉన్నాడు. సో ఇక్కడ 4వ వ్యక్తిగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు ఆ యొక్క ఫర్నెన్స్ లో ఆయన ఉన్నాడు అనమాట. ఇలా యెహోవా దూతగా మనకి అనేకమైన సార్లు, ఇంకా చాలా నోట్ చేసుకున్నాను కానీ సమయాభావం వల్ల ఎక్కువ చెప్పలేకపోతా ఉన్నాను. ది ఏంజల్ ఆఫ్ ద గిదియోనికి కూడా కనపడతాడు. తర్వాత ఆ బాలాము వాళ్ళు ఇశ్రాయేలుని శపించడానికి ఆ కొండ ఎక్కి ఇశ్రాయేలు వైపు తిరిగి వాళ్ళని శపించడానికి వచ్చినప్పుడు అక్కడ అక్కడ కూడా దేవుడు ఆ గాడిదకు కనపడి ఆ చెప్తా ఉన్నాడు, ఆ బాలాముకి కనపడి చెప్తా ఉన్నాడు, మీరు మీరు ఇశ్రాయేలుని శపించవద్దు. అంటే వాళ్ళు వాళ్ళ నోట ఆశీర్వచనములే వస్తున్నాయి కానీ శాపవచనాలు రావట్లేదు అనమాట. సో అంతటి గొప్ప దేవుడు ఆ ఒక్కసారి ఐగుప్తీయులందరినీ కనబడకుండా చేసిన దేవుడు ఒక్క రోజులోనే. తర్వాత ఆ ఈ యొక్క ఆర్మీ ఆఫ్ చీఫ్ గా ఉన్న దేవుడు, ఒక గొప్ప వెలుగుగా ఉన్న దేవుడు, దేంట్లోనూ బంధింపలేనటువంటి ఆ యొక్క దేవుడు మనతోటి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన ఐజయా చాప్టర్ 9:6 లో చూస్తే, యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ చూస్తా ఉన్నాము ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్మీ ఆఫ్ చీఫ్ గార్డ్ గా, తర్వాత యెహోవా దూతగా ఉన్నారు, ఆయన మనకు ఒక కుమారునిగా మన కొరకు ఈ లోకంలోకి వస్తున్నారు. ఆయన పేరు ఏంటంటే ఆయన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, షాలేం రాజు, కింగ్ ఆఫ్ రైచియస్నెస్, కింగ్ ఆఫ్ పీస్, మెల్కీజెదెక్ క్రమంలో మన దగ్గరికి వస్తూ ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. సో అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేసాము, మనం ఆయన్ని సిలువ వేసి ఆయన దేవుడు కాదు అని ఆయన్ని మనం త్రోసివేసి ఆయన మన దరిద్రతను ఆయన తన యొక్క తన శరీరానికి తీసుకొని మన యొక్క దరిద్రతను ఆయన మన కొరకు కలువరి శిలువలో తన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని ఎవరు చేయజాలంటువంటి గొప్ప పనిని, తన మహిమను, పరలోకములో ఉన్నటువంటి తన మహిమను, తన షకీనా గ్లోరీని దేవుడు విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. 9వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెషయా 9:2, చీకటిలో నడుచు గొప్ప జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. సో మనం కూడా చీకట్లో ఉన్నాం ఒకప్పుడు. సో మనతోటి కూడా ఆయన సేవకుల ద్వారా మనతోటి మాట్లాడి, ఆయన ఆ దేవదేవుడు ఎవరికైతే యాకోబు కనపడ్డారో, హాగరు కనపడ్డాడో, మోషేకి బర్నింగ్ బుష్ లో కనపడ్డాడో, తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ గా జాషువా కనపడ్డాడు, ఆ దేవదేవుడు మనకు వెలుగుగా వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తర్వాత అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫను ఆ యొక్క యెహోవా దూత గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను, అప్పుడు కజిన్స్ ఉన్నారు కదా, మోషే కజిన్స్ కోరహు వాళ్ళు మోషాని రిజెక్ట్ చేస్తారు, మోషాని అహరోన్ని, మీరేనా దేవుని చేసేది, మేము దేవునికి బలులు అర్పించలేమా అని అన్నప్పుడు ఆ సందర్భం గుర్తు చేస్తున్నాడు స్టెఫెను అందరికి, అక్కడున్న వారికి
అతనికి పొదలో మోషేకు అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడి అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. దూత ద్వారా దేవుడు మోషేకు అధికారం ఇచ్చి విమోచనగా పంపేనంటున్నాడు. తర్వాత సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగము అందుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ఆ సీనాయి పర్వతం మీద తనతో మోషేతో మాట్లాడిన దేవదూత మన పితరులతోనూ అరణ్యంతో సంగమందుండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకున్న వాడితడే. తర్వాత ఇంకా అక్కడ దాని తర్వాత మనం చూస్తా ఉన్నాము, వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఆ రాళ్లతోటి స్టెఫెన్ ని కొట్టి చంపేస్తారనమాట. సో ఆ సందర్భంలో స్టెఫెన్ యేసుక్రీస్తుని చూస్తాడు. 55వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచినట చూచి ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి అక్కడున్న మత పెద్దలు చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి రాళ్లతో కొట్టి చంపారనమాట. 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టి చంపిరి. అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించిన దానికి సౌలు అతని చావునకు సమ్మతించను. ఇక్కడ చూస్తే స్టెఫెను కూడా చెప్తా ఉన్నాడు ఆ యెహోవా దూత గురించి. ఆ దూత మోషేతో మాట్లాడింది, ఆ దూత మనల్ని నడిపించింది. ఆ దూత ఇప్పుడు పరలోకమందుండి దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి మన కొరకు మనల్ని చూస్తా ఉందని ఆ యొక్క గొప్ప మహిమను స్టెఫెను మనకి చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరన్నా చనిపోయేటప్పుడు మరణ వాగ్మూలం అనేది ఉంటుంది. ఆ మరణ వాగ్మూలం అనేది చాలా పవర్ఫుల్ అయిందనమాట. సో ఇట్టానే ఆయన స్టెఫెన్ కూడా చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు. ఆ టైంలో నువ్వు ఇంకో 15 నిమిషాల్లో చనిపోతావంటే మనం చేసే పనులు వేరుగా ఉంటాయి. సో ఆ స్టెఫెన్ కూడా తను చనిపోయే ముందు ఆ యొక్క స్టెఫెన్ చెప్తా ఉన్నాడు, ఇతను మనల్ని విమోచించే దేవుడు, మనల్ని పాపము నుంచి నడిపించే దేవుడు ఈయనే, మనల్ని మన యొక్క మరణకరమైన బాధల నుంచి నడిపించే దేవుడు ఈయనే, మనల్ని స్వస్థతపరిచే దేవుడు ఈయనే అని చెప్తా ఉన్నాడు. సో చివరిసారిగా సామ్స్ 91లో చూద్దాము. సామ్ 91 కూడా మోషే రాశాడు అనమాట. ఎందుకని అంటే అక్కడ సామ్ 91లో ఏమి రాయరు, కానీ జూయిష్ స్కాలర్స్ ఏం నమ్ముతారంటే అంతకు ముందు చాప్టర్ ఎవరైతే రాశారో వాళ్ళ కింద ఎవరైతే ఈ నెక్స్ట్ చాప్టర్ రాస్తారో వాళ్ళదే అనమాట ఆ చాప్టర్ అనేది వాళ్ళు బిలీవ్ చేసే ఇది. సో దాన్ని బట్టి సామ్ 91 కూడా మోసెస్ రాశాడని చాలా మంది నమ్ముతారు అనమాట. సో దాంట్లో చూస్తే అక్కడ సామ్ 91లో మోసెస్ అంటూ ఉన్నాడు ఇక్కడ, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సో మోసెస్ ఆయన ఎన్నోసార్లు ఎన్కౌంటర్ చేశాడు దేవునితోటి, ఎన్నోసార్లు దేవుణ్ణి కలిశాడు, దేవునితో మాట్లాడాడు. బైబిల్లో అంతగా అన్నిసార్లు కలిసిన వ్యక్తి ఎవరు ఉండకపోవచ్చు, మోసెస్ కలిసిన ఎన్ని సార్లు. సో ఆయన చెప్తా ఉన్నాడు మోసెస్, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన వేటకాని ఊరి నుండి నన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. సో యాకోబు తన యొక్క బాధలో ఉన్నప్పుడు ఏశావు అంటే వేటగాడే కదా, ఆ యొక్క వేటగాడి నుంచి కూడా నడిపించే దేవుడు అని అంటున్నాడు. తర్వాత ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునైనది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయపడుకుందువు. హాగరు జీవితంలో కూడా మనం చూసినప్పుడు హాగరు తనకి ఎవరు లేరని తను ఒక్కతే అక్కడ బాధపడుచు ఉన్నప్పుడు దేవుడు తనని కలిసి తనని ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాము. మోషేతో కూడా దేవుడు
తనని కలిసి ఇశ్రాయేలీయుల యొక్క ద్రాక్ష శృంఖలాల నుంచి విడిపించిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబును కూడా దేవుడు తనని తన పాపములను క్షమించి తను అక్కడ మెర్సీ ప్రేయర్ చేస్తాడు కదా, దేవా నా చేతి కర్రతోటి నేను ఇంతవరకు ఎదిగొచ్చాను, కానీ అదంతా వేస్ట్. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఆశీర్వదిస్తే గాని నేను బాగుపడను అని యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చి దాని నుంచి తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత విగ్రహాల జోలికి పోకుండా షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎవరికి మొక్కకుండా ఉన్నప్పుడు ఆయన తనంతట దేవుడే, దేవదేవుడే నరస్ రూపిగా వచ్చి ఆ యొక్క ఫీరీ ఫైనాన్స్ నుంచి బయటపడి వేసిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రోజుల్లో కూడా మనం మన యొక్క పాపలను ఒప్పుకొని మన యొక్క విగ్రహాల నుంచి మనం పక్కకొచ్చి మనలో కూడా అనేకమైన మాలిన్యాలు అవి ఉంటాయి. మనలో కూడా ఫీర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో కూడా ఎన్నో చెప్పలేనటువంటి పాపాలు ఎన్నో ఉంటాయి. అందుకనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. పరీక్షించుకొని మన యొక్క పాపలను వదిలిపెట్టి మనం ఎప్పుడైతే మన యొక్క ప్రార్థనను విరిగి నలిగిన హృదయంతో నాకు ఎవరు లేరు నువ్వే దేవా అని ప్రార్థిస్తామో, అప్పుడు ఆయన దేవదేవుడు మన యొద్దకు వచ్చి మనం అడిగిన వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. సో దేవుడి మాటలను మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.